హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాళ మేమైతే బెంగళూరు టు పాండిచ్చేరి వెళ్తున్నాము. లెట్స్ గో. యాక్చువల్లీ ఇది సడన్ గా వెళ్తామని అస్సలు అనుకోలేదు. జస్ట్ నైట్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 8 PM స్టార్ట్ అయ్యాం. లెట్స్ గో టు సేలం. వయా సేలం. ఫ్రెండ్స్ ట్రిప్ అంటే మస్తు జాలీగా ఉంటుంది కదా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఒక చోటుకు వెళ్ళే ఉంటారు కదా. సో మీ లైఫ్లో ది బెస్ట్ ట్రిప్ అనేది ఏదో కామెంట్ చేయండి. మా సుధాకర్కి తెలియదు ఎక్కడ వెళ్తున్నామని. జస్ట్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పాము. చిన్న బ్రేక్. సుధాకర్ రియాక్షన్ చూడండి పాపం. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లేవర్ అని చెప్పి సేలం ఫ్లేవర్ నాకు పిలుచుకొచ్చినావు. మా ఫ్రెండ్స్ ఎవరో తెలిసి జ్వరం వచ్చేస్తుంది మీకు. సో వినయంగా వనక్కమంటున్న వేణు, ఫోన్ లో టాకుతున్న రాజేష్, ఇక నా పక్కన సైలెంట్ గా ఉంటున్న తమ్ముడు పురుషోత్తం అండ్ మా ఫ్రెండ్ సుధాకర్. ఎలక్ట్రానిక్ సిటీలో 8:30 అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి హైవే లెఫ్ట్ సైడ్ లో 5 స్టార్ డాబా దగ్గర మీది కృష్ణగిరికి 10 kilometers దగ్గరలో ఉంటుంది. మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ రైస్ 3 ఆర్డర్ ఇచ్చి చాలా బాగున్నాయి. ఇంకా చలో సేలం అంటూ మళ్ళీ కారు స్టార్ట్ చేసేసి అలా జాలీగా సరదాగా వెళ్తున్నా. మేము కార్ అయితే పక్కకు ఆపాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ రోజు వేణుస్ బర్త్డే. కరెక్ట్. ఇక హ్యాపీ బర్త్డే వేణు. ఎవరు నువ్వు? ఇదే మేము ఇచ్చిన సడన్ సర్ప్రైజ్. కరెక్ట్ గా 12 AM విష్ చేసాం. ఇది కూడా సుధాకర్ తెలియదు. అలా కిసిక్కిని సెల్ఫీ తీసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వేణు అండ్ సుధాకర్. మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఎప్పుడైనా విష్ చేశారా? సో ఇలా విష్ చేసింది వాళ్ళ పేరు కామెంట్ చేయండి. లెట్స్ గో ఫర్ రైడ్. లెట్స్ గో టు పాండిచ్చేరి. అదేందనా ఇప్పుడే సేలం అన్నావు, మళ్ళీ పాండిచ్చేరినా? అట్లుంటది మనతోని. ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచే కుప్పలు కుప్పలు. సంజయ్ ద వైన్స్. ఇలా మిడ్ నైట్స్ జర్నీస్, ఎర్లీ మార్నింగ్ వేకప్ అంటే మస్తు ఫీల్ ఉంటుంది కదా. మీరు ఎంతమందికి ఇష్టం ఇలా జర్నీ అంటే? అలా జర్నీ చేస్తూ 6:30 AM కరైకల్కి అయితే చేరుకున్నాం. గుడ్ మార్నింగ్ కరైకల్. ఈ ప్లేస్ అన్ని ప్లాన్ చేసింది వేణు. మా కరైకల్ అమ్మయ్యారు టెంపుల్ శని పరమేశ్వర స్వామి చాలా ఫేమస్ అంట ఇక్కడ. లోపల టెంపుల్ అంబియన్స్ అయితే మైండ్ బెగ్గింగ్, చాలా బాగుంది. ఒకసారి మీరే చూడండి ఎలా ఉంది. ఇదే మహాశివాలయం. చూడండి చాలా బాగుంది కదా వ్యూ అనేది. అలా శని మహాత్మ దర్శనం అయిపోయిన తర్వాత మేము కిసిక్కిన ఫొటోస్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్. టెంపుల్ యొక్క డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంకా దారి మధ్యలోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇండియాలోనే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద బెస్ట్ ప్లేస్కి అయితే మేము వచ్చేసాము. అది ఒక టెంపుల్. అది ఏదో కాదు, మన నటరాజ స్వామి టెంపుల్. చిదంబరంలోని నటరాజ స్వామి టెంపుల్. మన ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ అంటే ఇదే అనమాట. దేర్ ఈస్ లాట్ ఆఫ్ మిస్టరీ బిహైండ్ దిస్ టెంపుల్. డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు కానీ ఒక్కసారి విజిట్ అయితే మీకే తెలుస్తుంది ఎంత నేను ఎందుకు చెప్పాను ఇది బెస్ట్ టెంపుల్ అనేది. చూడండి ఈ అంబియన్స్ చూడండి ఎంత బాగుంటుందంటే అసలు ఎలా కట్టారబ్బా అసలు నాకు అసలు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఈ టెంపుల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ బర్త్ రిఫరెన్స్ అయి ఉంటుందంట. వావ్, నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ టెంపుల్ అయితే. మన శివయ్య, ఇక్కడ శివయ్య నటరాజ స్వామి రూపంలో ఉంటారు. తన కాలు బొటన వేలి కింద మన ప్రపంచం అయితే ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ సెంటర్ పాయింట్ ఆఫ్ అవర్ ఎర్త్ అని కూడా అంటారు. ఒకసారి ఈ చారియట్స్ని గమనించండి, మీకు ఒకటి అర్థమవుతుంది. వామ్మో, ఇదేం భక్తిరా అయ్యా. అతను చూడండి ఎలా ఆగుతున్నాడు నోట్లో పెట్టుకొని. స్వామివారి పరివాహన. వామ్మో, ఇదంతా ఒక ఎత్తు, ఇది ఇంకో ఎత్తురా అయ్యా. ఇది చూస్తుంటే నాకు ఒకటే గుర్తొచ్చింది. దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. నిజంగానే దేహం కనరాది మా పరమేశ్వరుని స్మరిస్తే. ఓం నమః శివాయ. లెట్స్ గో పాండిచ్చేరి. ఇంకా అదే నీళ్ళలోనే మేము మళ్ళీ పాండిచ్చేరి స్టార్ట్ అయ్యాం. పాండిచ్చేరి పొలమా ನಾವು ಇಪ್ಪ పొల పాండిచ్చేರಿಗೆ. ఓకే వేణుగోపాల్ అయ్యర్ పొలమే పాండిచ్చేరి. ఎండ ఓణియం ఎండ గిట్టం ఎంత పెరుమాలే చిన్న పెరుమాలే దొడ్డ పెరుమాలే ఎంత దొడ్డ పెరుమాలే. ఓ దొడ్డ అలా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ మేమైతే పాండిచ్చేరికి వచ్చేసాం. లెట్స్ వెల్కమ్ టు పాండిచ్చేరి. ఇంకా వెల్కమ్ బోర్డు దగ్గర ఆర్టీ వాళ్ళు ఉంటారు. మేమైతే పర్మిట్ తీసేసుకున్నాం. అలా లెక్క పెట్టేసి మేము బుక్ చేసుకున్న విల్లా లెక్క అయితే వచ్చేస్తాం. చూడండి ఎలా ఉంది. విల్లా అనేది వేణు వాళ్ళ అడ్మిన్ అనేది ముందే బుక్ చేశారంట. చాలా బాగుంది. అంబేస్ చేస్తే మీరు కూడా ఒక లుక్ వేయండి. ది బెస్ట్ హోటల్ కూడా చెప్పచ్చు. మీరే చూడండి ఎలా ఉంటుంది. వెల్కమ్ టు పాండిచ్చేరి.
హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో క్లీన్ అండ్ నీట్గా పెట్టారు. విల్లా అనేది స్పెషల్గా మాకోసం 5 మెంబర్స్ కోసమైనా బుక్ చేసాము. అండ్ ఒక ఇండిపెండెంట్ రూమ్ కూడా ఉన్నది. మీరే చూడండి ఎలా ఉందో. అండ్ మేము 2 days స్టేక్ అనేది బుక్ చేసాము. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. సో బాల్కనీ పైన కానీ సో చుట్టూ అంబియన్స్ చెట్లు కానీ నీట్గా భలే పెట్టారు. సూపర్ అని చెప్పాలి. ఇది కార్పొరేట్ హోటల్ అనమాట. సో మెయింటెనెన్స్ సపరేట్ ఉంటుంది. అలా కాసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెంటనే మేము లంచ్కి అయితే నచియార్ మెస్ కని అయితే వచ్చాము. సో ఫుడ్ అయితే సూపర్. మెయిన్లీ ఫిష్ ఐటెం, ఆ సీ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చేసింది మాకైతే. మేము స్టే చేస్తున్న లావిల్లా డీటెయిల్స్ మరియు నచియార్ మెస్ యొక్క మ్యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. సరే నేను పాండిచ్చేరి మొత్తం నైట్ సౌండ్స్ వేద్దాం అనుకున్నా, కానీ వర్షం అయితే వచ్చేసింది మాకు అడ్డం. అప్పుడు ఇలా జీవంతాగి ఎంత అంతే. పాండిచ్చేరికి వస్తే ఫుల్ వర్షం ఫ్రెండ్స్, వంకల్ అని లేదు, మామూలుగానే వస్తుంది. సరే ఇంకేం చేయలేమని చెప్పేసి రిటైర్ అయితే వచ్చేసాం విల్లాకి. కానీ దగ్గర లేదా చిల్డ్రన్స్ ఫంక్షన్స్ జరుగుతుంది. సరే అని చూసాము. ఇంకొక రోజు గడిచిపోయింది. తిన్నగా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకునేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ RKR Vibes.